వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పేదలు అనేక అవస్థలు పడ్డారన్నారు మంత్రి నారాయణ. రాజధాని గ్రామాల్లోని టిడ్కో ఇళ్లను పరిశీలించారు. గతంలో తమ హయాంలో నాణ్యమైన సామాగ్రితో టిడ్కో ఇళ్లను కడితే వైసీపీ వచ్చాక వాటిని పక్కన పెట్టేసిందన్నారు. 3 నెలల్లో మౌలిక వసతులను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. $7,01,481 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం. 7,01,481 ఇళ్ళు. అందులో 5 లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. 5 లక్షలు కట్టమని అధికారులకి ఆదేశించాం. అందులో 4,54,704 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాం, సైట్స్ చూస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి 3,13,832 గ్రౌండ్ అయినాయి. 3,13,832. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. ఎలా నాశనం చేసిందంటే 2019 అయిపోయేటప్పటికి 90 to 100% అయిన ఇళ్ళు 77,371 ఉన్నాయి. అంటే 77,371 ఇళ్ళు 90 to 100% పూర్తి అయిపోయినాయి. తర్వాత 50 to 75% అయినవి 64,245 ఉన్నాయి. 2019కి 25% నుంచి 50% అయినవి 49,325. ఒక 25% 10% అనేవి 1,22,000. అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్ళనన్నింటినీ తగ్గించేసి 2,62,216 చేశారు. ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యొద్దు, అవసరం లేదు. టిడ్కో హౌసెస్ పేదల నిరుపేదలకు మంచి ఇళ్ళు అవసరంలా 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు. 4 గోడలు ఒక స్లాబు అలాంటి ఇల్లు కడితే చాలని టిడ్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,200 చేశారు. ఈ టిడ్కో